ఫ్రెండ్స్ ఫైనల్గా రానే రోజు వచ్చింది. మనమైతే ఇప్పుడు దుబాయ్ వదిలేసి అబుదాబి వెళ్ళిపోతున్నాం అనమాట. బై దుబాయ్. అండ్ దిస్ ఇస్ డే 6, డే 5. డే 5 ఇది. డే 4లో మనం ఏం చేయలేకపోయాం. చేసింది మీకు చెప్తాను. అండ్ యాక్చువల్గా చాలామంది అనుకుంటారు కదా, లో బడ్జెట్లో చేసేద్దాం తిరిగేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అనమాట వీడియో అది. అందరిది ఒకలా ఉండదు. సో ఒకళ్ళు ఏది చేసి మనం దాన్ని ఫాలో అయ్యి ఉంటే వ్యాపారం మామూలుగా ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ చెప్తున్నాను, ఈరోజు నేను అబుదాబి వెళ్తున్నాను కదా, బస్ జర్నీ ఉంటుంది. బస్ జర్నీ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మరి నేను చేయలేదు ఎప్పుడు, ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఇంటర్నేషనల్లో బస్ జర్నీ. మీకు సిటీ బస్సులో తిరిగాను, ఇప్పుడు ఇంటర్నేషనల్ బస్సులో తిరుగుతాను అనమాట. దుబాయ్ సిటీ బస్ అనమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్ బస్సులో తిరుగుతాం. ఆ ఇంటర్నేషనల్ బస్సు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అండ్ నేను చూస్తాను. అండ్ మరి వెళ్దామా? లెట్స్ గో. మరి వెళ్దాం, వెళ్ళి చూసేద్దాం, ఏం చేద్దాం. ఇంకా నేనుండే హోటల్లో అయితే బీవరేజ్ కాంప్లిమెంటరీగా ఇచ్చారు. బీవరేజ్ చాలా బాగుంది. లెమన్ జ్యూస్ స్వీట్గా హాట్గా ఉంది. తాగేసి నేనైతే ఇలా బయటకు వెళ్తున్నాను. బయట ఎండ కనిపిస్తుంది. అండ్ హోటల్ అయితే ఇలా ఉంది. హోటల్ చాలా బాగుంది. మీకు నా ఫస్ట్ బ్లాగ్లో చూపించాను. హోటల్ చూడాలనుకుంటే చూడొచ్చు. ఫ్రెండ్స్ మొత్తానికి బయటకు వచ్చాం. హోటల్ నుంచి చెక్అవుట్ చేస్తున్నాడు బ్యాగ్ తోటి. బ్యాగ్ మొత్తం లగేజ్ పెట్టుకుని బయటకు వస్తాం. కానీ ఎండ బేబస్తంగా ఉంది. అక్కడ దోలు తెచ్చేస్తుంది ఎండ మాత్రం. సో ఇప్పుడు మనం అబుదాబి వెళ్ళాలి. మనం ఉన్న ప్లేస్ నుంచి యూనియన్ అనే మెట్రో స్టేషన్ కానీ బస్ స్టేషన్కి వెళ్తే అక్కడ నుంచి మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చట అబుదాబికి. సో అక్కడికి వెళ్తున్నాను. సో వీడియో చేయడానికి అవ్వకపోవచ్చు అనుకుంటున్నాను, బట్ ట్రై చేస్తాను వీడియో చేయడానికి. నడుచుకుంటున్నాను, వెళ్తాను 15 minutes డిస్టెన్స్ అంటే. సో లెట్స్ గో, వెళ్దాం. చాక్లెట్ ఇచ్చారు, చాక్లెట్ చాలా బాగుంది. ఆకలితో ఉన్నాం కదా, ఏదైనా బాగానే ఉంటుంది. కార్ ఏంటి భయ్య ఇంత పొడుగ్గా ఉంది. నేటి వీడియోలో పొడుగు మనిషిని, ఈరోజు కార్లో పొడుగు కార్ని చూపించాను. సూపర్ కదా, మామూలు ఎండ లేదు. ఇన్ని రోజులు ఏసీ కార్లు తిరిగాం కానీ ఇప్పుడు తెలుస్తుంది అది ఎండలోని. ఈ టైంకి నేను ఎక్కువగా బయటకు రాలేదనుకుంటా. వచ్చిన కార్ ఇచ్చాను కాబట్టి కార్లో ఏసీ ఉండేది తెలిసేది కాదు. ఎండ కూడా ఆఫ్టర్ నుంచి బయటకు వచ్చాను, అప్పుడు ఎంత ఎండ లేదు. కానీ ఈరోజు ఎండ మాత్రం చాలా దోలు ఇచ్చేస్తుంది. చాలా ఎండ ఉంది బాబోయ్. నడుచుకుంటూ వెళ్తున్నా. ఇంకొక 2 km నడాలనుకుంటా. అది చేద్దాం, కాలు ఉన్నాయి కదా. మన ఇండియాలో మనం ఎక్కడ రెడ్ కలర్ ఇన్నోవా చూస్తుంటాం, కానీ ఇక్కడైతే రెడ్ కలర్ ఇన్నోవా ఉంది. కలర్ మాత్రం సూపర్ కదా. అదొక కంపెనీకి సంబంధించింది, అర్మాక్స్ అని చెప్పేసి. మనమైతే వస్తాం యూనియన్ మెట్రో స్టేషన్కి. ఈ యూనియన్ మెట్రో స్టేషన్లో ఒక ట్విస్ట్ అయితే తగిలింది. ఆ ట్విస్ట్ ఏంటో మీకు మనం ముందు పిల్లకి చూద్దాం. అక్కడ బోర్డును చూసారా? మెట్రో స్టేషన్స్ అన్ని కింద ఉంటాయి. ఇక్కడ ఉండేది అండర్ గ్రౌండ్ మెట్రో. మెట్రోలో ఎలా జర్నీ చేయాలో తెలియాలనుకుంటే మీరు నిన్నటి వ్లాగే చూడండి. నేను నిన్నటి వ్లాగ్లో ఏం చేశాను అంటే 1 day మెట్రో పాస్ తీసుకున్నాను. అది 22 AED. కానీ ఇప్పుడు మనం ఉన్నాం కదా యూనియన్ మెట్రో స్టేషన్లో. అక్కడ నుంచి మనమైతే అల్ గుబైబా మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ చూస్తున్నారు కదా, మనం యూనియన్ మెట్రో స్టేషన్లో బస్సు అయితే ఎక్కలేం. అక్కడ నుంచి బస్సు అయితే వెళ్ళవంట. మనం వెళ్ళాల్సింది అల్ గుబైబాకి. మధ్యలో మనకి 3 స్టేషన్లు అయితే ఉన్నాయి. బనియాన్ స్క్వేర్, గోల్డ్ సోక్, అల్ రాస్. ఈ 3 స్టేషన్లు దాటిన తర్వాత అల్ గుబైబా స్టేషన్ వస్తుంది. అక్కడ నుంచే అబుదాబి వెళ్ళడానికి బస్సు అయితే ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మెయిన్ స్టేషన్కి వెళ్తేనే మీకు బస్సెస్ అయితే దొరుకుతాయి. సో మెయిన్ స్టేషన్ వచ్చేసి అల్ గుబైబా. నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాను. ఈ యూనియన్ మెట్రో స్టేషన్ నుంచి అల్ గుబైబా మెట్రో స్టేషన్కి ప్రైస్ ఎంత తెలుసా? 8 AED. మనం 1 dayకి 22 AED కట్టాం. కానీ ఒక 3 స్టేషన్లు దాటి వెళ్ళడానికి 8 AED కడుతున్నాం. అలాంటిది మనం చాలా దూరం తిరిగాం మెట్రో టికెట్ తీసుకున్న తర్వాత, 1 day పాస్ తీసుకున్న తర్వాత. సో మనం ఆ రోజున టికెట్ తీసుకున్నామంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. సో బెటర్ మీరు 1 day పాస్ తీసుకుంటే ఈజీ అవుతుంది తిరగడానికి. లేదా మనకి నార్మల్గా కార్డు ఉంటుంది, కార్డు తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మొత్తానికి మనమైతే అల్ గుబైబా స్టేషన్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి మనం బస్ స్టేషన్కి వెళ్ళి బస్సు అయితే ఎక్కాలి. చూస్తున్నారుగా ఇలా ఉంటుంది మొత్తం మనం చూడడానికి. ఈ చుట్టుపక్కల ఏరియాస్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా వెళ్తే మీకు యూజ్ అవ్వచ్చు. అక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ దాటుకొని మనం అటువైపు వెళ్తే బస్ స్టేషన్ అయితే వస్తుంది. బస్ స్టేషన్లో మనం ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన చేతుల్లో మ్యాక్స్ క్యాష్ క్యారీ చేస్తే చాలా బెటర్. కొన్నిసార్లు అక్కడ మిషన్ వర్క్ అవ్వదు. ఆ మిషన్ వర్క్ అవ్వలేదంటే మీరు మళ్ళీ ఎక్స్చేంజ్కి వెళ్ళాలి. ఎక్స్చేంజ్కి వెళ్తే మీకు రేట్ ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. 1 dirham = 26 rupees వరకు వెళ్ళొచ్చు. యాక్చువల్గా 1 dirham = 22.5 rupees. ఎండ దంచేస్తుంది. అండ్ ట్రాలీ లాక్కుని వెళ్ళాలంటే సరే దిగిపోతుంది. మధ్యలో కార్లో ఒకటి సారీ
నేను వెళ్ళిన రోజు కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది, అందువల్ల నేను ఎక్కువగా చెప్తున్నాను ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి. అండ్ నడుచుకుంటూ వెళ్ళడం మాత్రం నరకం, ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతిరోజు మినిమం 10 కిలోమీటర్లు నడిచాను. ఒకరోజు 13 కిలోమీటర్లు, ఒకరోజు 12 కిలోమీటర్లు, ఒకరోజు 10 కిలోమీటర్లు అలా నడుస్తూనే ఉన్నాను. అంత నడిచినా నాకు అక్కడ ఎక్కువగా అలసట అనిపించలేదు, ఇంకా తిరగాలనిపించేది. కానీ అదే మన ఇండియాలో నడిస్తే నాకు అర్థం కాదు, ఒక 1 km నడిచినా చాలు అలసిపోతూ ఉంటాం. ఆ డిఫరెన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు, మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మనమైతే బస్ స్టాప్కి వస్తాం. చూసారుగా రెడ్ బస్సులు ఉన్నాయి, ఈ రెడ్ బస్సులు ఎక్కి మనమైతే అబుదాబి వెళ్తాం. ఆ ముందునుంది కదా అదే మెయిన్ అల్గుబాబా బస్ స్టేషన్. ఇక్కడ నుంచే మనకి అబుదాబి వెళ్ళడానికి ఇంకా ఏ ఎమిరేట్కి వెళ్ళడానికైనా బస్సు అయితే దొరుకుతుంది. కానీ ఈ బస్ స్టాప్లో వీడియోస్ చేయడం కొంచెం ప్రమాదకరమే. నేను వీడియోస్ చేసేటప్పుడు వీడియోస్ చేయదని చెప్పారు, సో అందువల్ల నేను మీకు ఇంకా కొన్ని వీడియోస్ తీసినా అవి చూపించలేకపోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా అల్గుబాబా బస్ స్టేషన్ అని ఉంది. ఇది మొత్తం బస్ స్టేషన్ మాత్రం చాలా బాగుంది. సో ఫైనల్గా నేనైతే బస్ కార్డ్ తీసుకున్నాను. ఈ బస్ కార్డ్ తీసుకోవడానికి నేనైతే మనీ ఎక్స్చేంజ్ చేశాను. యాక్చువల్లీ మనం మనీ దుబాయ్లో ఎక్స్చేంజ్ చేయాలంటే మన దగ్గర క్యాష్ ఉండాలి, కార్డ్ అయితే వర్క్ అవ్వదు. వాళ్ళైతే మోస్ట్లీ క్యాష్ ప్రిఫర్ చేస్తారు, క్యాష్ ఇస్తేనే మనకి వాళ్ళు క్యాష్ ఇస్తారు. అదే కార్డ్ ఇచ్చామంటే సింపుల్గా కార్డ్ వర్క్ అవ్వదు, ఓన్లీ క్యాష్ అంటారు. ఇంకా మనం ఏం చేయలేక క్యాష్ తెచ్చుకోవాలి. మనం క్యాష్ తీసుకెళ్ళకపోయాం అనుకోండి ఇండియన్ కరెన్సీ చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో అందుకే మీరు ముందే ప్లాన్ చేసుకొని మీకు ఒక 1000 dirham ఖర్చు అవుతుంది అనుకోండి, ఒక 1500 తీసుకెళ్ళండి. ఎందుకంటే ఒక 500 ఎక్సెస్ ఉంటుంది, తర్వాత మీరు మార్చుకోవచ్చు. మీకు ప్లస్ మీరు ఇండియాలో మార్చుకుంటే తక్కువ ప్రైస్ పడుతుంది మీ లోకల్ ప్లేస్లో, అదే ఎయిర్పోర్ట్లో మార్చుకున్నారా కూడా చాలా ఎక్కువ పడుతుంది. ఇన్ డీటెయిల్గా నేను ఈ వీటి గురించి చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బస్సులో మనమైతే వెళ్ళబోతున్నాం. అంటే ఈ బస్సు కాదు, ఎలాంటి బస్సు అక్కడ నుంచి లోడ్ అవుతుంది ఆ బస్సు దగ్గరికి. ఈ బస్సులో జర్నీ చేయాలన్నా చాలా సిస్టమేటిక్గా ఈ బస్సు అయితే ఎక్కాలి. ఎలా అంటే మనం బస్ పాస్ తీసుకుంటాం కదా, బస్ టికెట్ తీసుకోవాలి. అక్కడ కార్డు మీకు చూపించాయి కదా, ఆ కార్డు తీసుకోవాలి. ఆ కార్డు తీసుకొని మనకి ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది, ఆ వెయిటింగ్ హాల్లో కూర్చుంటే మన బస్సు వచ్చినప్పుడు మనల్ని అయితే పిలుస్తారు. సో అప్పుడు మనం మళ్ళీ లైన్లో వెళ్ళి ఆ లైన్లో వెయిట్ చేసి మనల్ని అయితే ఈ బస్ దగ్గర పంపిస్తారు. అప్పుడు మనం బస్సు ఎక్కి అక్కడ మన సీట్లో కూర్చోవడమే. చూస్తున్నారుగా అక్కడైతే ఫుడ్ నాట్ అలౌడ్, ఇంకా డ్రింక్స్ నాట్ అలౌడ్, తర్వాత మనం నిల్చోవడం కూడా నాట్ అలౌడ్, స్మోకింగ్ కూడా నాట్ అలౌడ్. మనం హ్యాపీగా కూర్చుని మన ప్లేస్లో చూసుకుంటూ వెళ్ళిపోవటమే. మనకి పర్టికులర్లో ఒక సీట్లో కూర్చోవాలని అయితే ఉండదు, మన నచ్చిన సీట్లో కూర్చోవచ్చు. కానీ అక్కడ అటుపక్క లేడీస్ లేకుండా చూసుకోండి. అండ్ సీట్ మీద మెన్షన్ చేసి ఉంటుంది ఎవరు కూర్చోని చెప్పేసి, దాన్ని బట్టి మనం చూసుకొని కూర్చోవాలి. అండ్ చూస్తున్నారుగా ఇదంతా కూడా దుబాయ్. మనం దుబాయ్ నుంచి అబుదాబి వెళ్ళబోతున్నాం. నేనైతే అక్కడక్కడ వీడియోస్ తీసాను, ఎందుకంటే మొత్తం ఎండలో నడడం వల్ల ఫుల్గా అలసిపోవడం వల్ల చిన్న నాపేసాను, దానివల్ల ఈ ఎఫెక్ట్ అనమాట. కొన్ని వీడియోస్ తీయలేకపోయాను. కానీ ఇక్కడ నుంచి మాత్రం చూస్తే బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది, చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా మీరైతే ఈ బస్ జర్నీని మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి. చూసారా ఎన్ని వరుసల రోడ్లు ఉన్నాయో, అన్ని వరుసల రోడ్ల నుంచి మనం వెళ్ళాల్సిన లైన్లో వెళ్తూ ఉంటాయి. అండ్ స్పీడ్ లైన్స్ ఉంటాయి, ఆ స్పీడ్ లైన్స్ బట్టి వెళ్ళాలి. ఎడారిలో కూడా పచ్చదనం కనబడుతుందంటే గ్రేట్ కదా, సూపర్గా ఉంది వ్యూ అయితే, అందుకే మీకు చూపించాను. అండ్ అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం అయితే అబుదాబి వెళ్ళిపోతాం. అండ్ లేన్స్ కూడా చూసారు ఎలా వెళ్తున్నాయి కార్లు, పల్లె ఫాస్ట్గా వెళ్తాడు కార్లు అయితే. ఇంకా మనకి ఒక దగ్గర నుంచి చేంజ్ అవ్వాలన్నా సింపుల్గా ఫ్లైఓవర్స్ ఉంటాయి, ఆ ఫ్లైఓవర్స్ ఎక్కి అలా మనం టర్న్ తీసుకోవటమే. చూస్తున్నారు కదా ఫ్లైఓవర్స్ ఎలా ఉన్నాయో, ఆ ఫ్లైఓవర్స్తో మనమైతే ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాం. చాలా చాలా బాగుంది, చూడడానికి మాత్రం సూపర్ ఉంది అసలు. అండ్ మనమైతే ఇంకా అబుదాబి దగ్గరికి వస్తాం. ఆల్మోస్ట్ మనకి ఇలా కనిపిస్తుందంటే అబుదాబి దగ్గరికి వస్తున్నట్టే. అబుదాబిలో మనకి సరైన బిల్డింగ్స్ అయితే ఉంటాయి, అలాగే సరైన కార్లు ఉంటాయి.
సూపర్ ఉంటుంది. మీరు నెక్స్ట్ బ్లాగ్ చూస్తారు కదా, నెక్స్ట్ బ్లాగ్లో మీకైతే సరైన కార్లని ఇంకా అబుదాబి సిటీ టూర్ని చూపిస్తాను. అది చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. రేపు ఈవినింగ్ 6:45 అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అబుదాబి సిటీ. మనం బస్సులోంచి ఈ వీడియో తీస్తున్నాం. ఫైనల్గా మనమైతే అబుదాబి బస్ స్టేషన్కి వస్తాం. చూస్తున్నారు కదా, బస్ స్టేషన్ చాలా పెద్దది. మనకి అబుదాబిలో బస్సులు అయితే గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. అండ్ ఇంకా కలర్ఫుల్ బస్సులు కూడా కనిపిస్తాయి చూస్తూ ఉండమే. ఇంకా కొన్ని వైట్ బస్సులు కూడా కనిపిస్తాయి. ఇంకా మీరు చూస్తున్నారు కదా, డిఫరెంట్ కలర్లో ఉంది. చెప్పాక కలర్ఫుల్ బస్సులు కనిపిస్తాయని చెప్పేసి. అండ్ అబుదాబి బస్ స్టేషన్ నుంచి మన హాస్టల్ అయితే 4 km ఉంది, నడుచుకుంటూ వెళ్ళాలి. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే 4 kilometers మన హాస్టల్ ఉండడం చాలా హ్యాపీ. లేకపోతే మళ్ళీ చాలా దూరం ట్యాక్సీ బుక్ చేసుకోవాలి, చాలా ఖర్చు అవుద్ది. అందువల్ల మనం కొంచెం హ్యాపీయే, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చని చెప్పి. అండ్ మీ అందరికీ చిన్న విజ్ఞప్తి, అదేంటంటే అబుదాబిలో దిగారనుకోండి, దిగ్గానే డైరెక్ట్గా మెయిన్ బస్ స్టేషన్ ఉంది కదా, మనం దిగిన మెయిన్ బస్ స్టాప్లోనే ఆ బస్ స్టేషన్లోని ఒక ఆఫీస్ అయితే ఉంటుంది. మనం టికెట్ తీసుకుంటాం కదా, అక్కడికి వెళ్ళి మీరు అబుదాబి బస్ కార్డ్ ఉంటుంది, ఆ బస్ కార్డ్ తీసుకున్నారంటే చాలా హ్యాపీ. లేకపోతే మీరు మళ్ళీ బస్ స్టేషన్కి వెళ్ళి ఆ బస్ కార్డ్ తీసుకోవాలి, చాలా ఇబ్బంది పడతారు. ఫస్ట్ మీరు బస్ దగ్గర బస్ కార్డ్ తీసుకుంటే బస్ ఎక్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ విషయం నాకు తెలియక నేను 3.4 kilometers నడుచుకుంటూ వెళ్ళి హాస్టల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పారనమాట, భయ్యా నువ్వు పెద్ద మిస్టేక్ చేసావు, ఒకవేళ నువ్వు బస్ స్టేషన్లోనే బస్ పాస్ తీసుకుని ఉంటే హ్యాపీగా నడుచుకుని కాకుండా బస్సులో చూడు కదా అన్నారు. అయినా నడక మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాను. బట్ ఫైనల్లీ నేను చెప్పేది ఒకటే, ఐ లవ్ దుబాయ్ నాకు చాలా నచ్చింది. అలా ముందు చూస్తున్నారు కదా, అదే అబుదాబిలో ఉండే స్టేడియం. అండ్ ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే ఒక పెద్ద స్కూల్ కనిపిస్తుంది, ఆ స్కూల్ కూడా మీకు చూపిస్తాను. లెఫ్ట్లో చూస్తున్నారు కదా, ఇదే స్కూలు, చాలా బాగుంది, చాలా పెద్ద స్కూలు. ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళాను. ఫైనల్గా హాస్టల్కి అయితే రీచ్ అయ్యాను. హాస్టల్కి వెళ్ళడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 2 పట్టింది. దారిలో ఆకలేసి పిజ్జా అయితే తిన్నాను, అది కూడా మన డామినోస్ పిజ్జా. బాగుంది, ఎలా ఉంటుందో మీరు చూస్తారు కదా. ఈ ఎండ మాత్రం దంచేస్తుంది భయ్యా, ఓ రేంజ్లో ఉంది. కరెక్ట్ కొడుతుంది సన్ అయితే. టైం వచ్చేసి 4:30 అవుతుంది. నేనైతే నడుచుకుంటూ హాస్టల్కి వెళ్తున్నాను. అబుదాబిలో హోటల్ బుక్ చేసుకున్నాను, కానీ ఆ హోటల్ చాలా బడ్జెట్ దాటిపోయింది. సో ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళామంటే ఇంకా నేను అనుకున్న బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి నేను ఇంకా హోటల్కి వెళ్ళకుండా ఒక హాస్టల్ చూసాను. సో హాస్టల్కి వెళ్తాను అనమాట. సో ట్రాలీని దోసుకుంటూ వెళ్తున్నాను, అలాగే దోసుకుంటూ వెళ్తున్నాను. సరదా తీరిపోతుంది. ఎండ మాత్రం మామూలు లేదు. ఇక్కడ ఎండ ఎక్కువ ఉంది. దుబాయ్ కన్నా అబుదాబిలో ఎండ ఎక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ కూడా సరైన బిల్డింగ్స్ ఉన్నాయి, సూపర్ ఉంది, సరైన కార్లు ఉన్నాయి, బాగుంది. సో వెళ్దాం. స్కూల్ చాలా పెద్ద, మీకు చూపించారు స్కూల్, చాలా పెద్ద స్కూల్ అయితే. సో హాస్టల్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మీకు నా వీడియోని రెడీ చేస్తాను, నెక్స్ట్ వీడియో రెడీ చేస్తాను. లెట్స్ వెళ్దాం. ఫ్రెండ్స్ నడిచి ఫుల్ చెమటలు పట్టినాయి. చెమటలు చూసుకుని వచ్చి డామినోస్ కనిపించింది. సో డామినోస్లోకి వచ్చాను అనమాట. డామినోస్లో ఇప్పుడు పిజ్జా ఆర్డర్ చేశాను. 2980 అంట. వస్తుంది బిల్లు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్డర్ చేసిన తర్వాత 15 minutes అన్నాడు. 15 అనుకున్నాను నేను, అది 15 minutes అంట. ఏం చేస్తాం, ఒక పక్క ఆకలి వేస్తుంది. మార్నింగ్ నుంచి నేనేం తినలేదు. ఇంకా బయలుదేరుతున్నాను కదా, అబుదాబి వెళ్ళి తిందాం అనుకున్నాను. బస్సులో వీడియోస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫుల్ నిద్ర వస్తుంది. ఎందుకంటే మార్నింగ్ అంతా వాకింగ్ చేసుకుంటూ ఎండలో రావడం వల్ల నిద్ర వచ్చింది. కొద్దిసేపు పడుకున్నాను. కొన్ని వీడియోస్ తీసాను, అది మీకు చూపిస్తాను. బస్ జర్నీ మీరు చూసా ఉంటారు కదా. అంటే ఇప్పుడు నేను హాస్టల్కి వెళ్తున్నాను. హాస్టల్కి వెళ్ళి దారిలో పరిస్థితి ఇలా ఉందన్నమాట. సో ఇంకా మీకు వీలు చూపించి మనం టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలిసి చూద్దాం. ఇదిగోండి బిల్ అయితే ఎలా ఉంది. డామినోస్ మనలాగే ఉంది డామినోస్ అయితే చూడడానికి, కానీ ఫుడ్ మాత్రం డిఫరెంట్ టేస్ట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 2980 అయింది. 2980 అంటే ఆల్మోస్ట్ ఒక 700 పెట్టేసి నేనైతే పిజ్జా కొన్నాను. 700 మన ఇండియాలో ఉంటే హ్యాపీగా మంచి బిర్యానీ తినొచ్చు, కానీ అక్కడ బిర్యానీ దొరకలేదు కాబట్టి ఇదైతే తిన్నాను నేను. ఈ ఫ్రెండ్స్ ఇలా వచ్చిందన్నమాట. థమ్స్ అప్ ఒకటి, సాస్ ప్యాకెట్ డిఫరెంట్గా ఉంది అక్కడ. అండ్ పిజ్జా అండ్ బ్రెడ్ అనమాట. సో ఓపెన్ చేసిన మీకు చూపిస్తాను. ఒక్కనే ఉంది కదా, ఒక్కనే ఉండి ఇది ఓపెన్ అవుతుంది అనమాట ఈజీగా.
సో ఏవో బ్రెడ్ ముక్కలు ఉన్నాయి, ఏవో ఇచ్చారు. ఇప్పుడు ఓపెన్ అవుతుంది, చేస్తాం బాగుండదు కూడా. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇది ఈ పిజ్జా అనమాట. ఇలా ఉంది పిజ్జా, డిఫరెంట్ లుక్గా ఉంది. బ్రెడ్ ముక్కలు సాస్ ఓపెన్ చేసి తినడమే. ఫైనలీ ఓపెన్ చేసిన తర్వాత నేనైతే తినడానికి రెడీ అయిపోయాను. పిజ్జా ఫస్ట్ తిన్నాను అని చెప్పేసి అలా తీసి నోట్లో పెట్టాను. కొంచెం కాలింది, మొత్తానికి తినడం మాత్రం మొదలెట్టాను. ఫస్ట్ తినగానే ఏమైంది చూసారా, ఆ క్రీమ్ వచ్చేసి కొంచెం షర్ట్ మీద పడిపోయింది, అదే టీషర్ట్ మీద పడింది. మళ్ళీ క్లీన్ చేసుకున్నా. నేను అనుకుంటున్నాను పడతానని చెప్పేసి అలానే పడింది, ఎందుకంటే చాలాసార్లు అలానే అవుతుంది. ఇది మాత్రం చాలా డిఫరెంట్ భయ్యా. నేను థమ్స్అప్ అని చెప్పాను మీకు, ఇది థమ్స్అప్ కాదు పెప్సీ. అక్కడ నాకు థమ్స్అప్ ఎక్కడ దొరకలేదు, మోస్ట్లీ కోకోకోలా, ఈ పెప్సీ దొరికింది. కానీ చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనమైతే దేన్ని వదలం కదా, దాన్ని కూడా అలా జస్ట్ సిప్ చేసాం, బాగుంది. అండ్ డ్రింక్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇంకా నేనైతే పిజ్జా తినేసి హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సూపర్ టేస్ట్ మాత్రం బాగుంది. కానీ నేను బ్రెడ్ అని చెప్పే కదా, బ్రెడ్ అది కాదు, బంగాళదుంప ఉడకబెట్టి ఇచ్చారు. అంటే ఏ పీస్ ఇచ్చారు, మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా అలా, కానీ అది ఫ్రెంచ్ ఫ్రైస్ లేదు, బంగాళదుంప చాలా ఎక్కువ మెత్తగా ఉంది. నాకు అంత నచ్చలేదు, బట్ ఆకలితో ఉన్నా కాబట్టి తినేసాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి నాకు ఫుడ్ అయితే లేదు, ఉన్న ఫుడ్ కాస్త ఇదే. అండ్ ఈ ఫుడ్ దొరకడం చాలా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే పిజ్జా తినడం సూపర్ కదా, మనకు పిజ్జా అంటే ఇష్టమే. అందువల్ల పిజ్జా తిని అండ్ ఫైనల్గా నేనైతే హాస్టల్కి అయితే వెళ్ళాను. హాస్టల్కి వెళ్ళిన తర్వాత హాస్టల్ చూపించి వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను. ఫైనల్గా మనమైతే హాస్టల్కి వస్తాం. హాస్టల్ పేరు వచ్చేసి ఒయాసిస్ హాస్టల్. ఇది అబుదాబీలో ఉంది. మెయిన్ బస్ స్టేషన్ నుంచి 3.4 km అయితే ఉంటుంది. మనకి హాస్టల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అనమాట. మనం ఎప్పుడైనా ఖాళీగా ఉండడానికి లేకపోతే ఏమైనా మాట్లాడడానికి అందరికి వస్తారు, కూర్చొని మాట్లాడుకోవడమే. అండ్ ఇలా మనం ముందుకు వచ్చామంటే మన రూమ్ అయితే వస్తుంది. మన రూమ్ మీకు చూపిస్తాను. నేను తీసుకున్న రూమ్ అయితే చూస్తున్నారు కదా, ఇలా అయితే రూమ్ ఉంటుంది. ఇది 2 షేరింగ్ అనమాట, ఇద్దరు ఉండడానికి. చాలా బాగుంది. నేను ఫస్ట్ డే ఎవరు లేరు, సెకండ్ డే వచ్చాను నేను, వచ్చి ముందు రోజు. అక్కడ తను కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు, చాలా చాలా బాగుంది. అండ్ మన లాకర్ అనమాట, మనం ఏమైనా వస్తువులు దాచుకోవాలనుకుంటే ఇక్కడ దాచుకోవాలి. మన వాల్యుబుల్స్ అని ఇందులో పెట్టుకోవాలి, లేకపోతే పోయే అవకాశం ఉంటుంది హాస్టల్ కాబట్టి. మ్యాక్స్ పోదు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి అక్కడైతే దాచుకోవాలి. ఇది వచ్చేసి ఒయాసిస్ హాస్టల్ అబుదాబి దగ్గర. నేనైతే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇక్కడ హాస్టల్ మాత్రం చాలా చాలా బాగుంది, ఇంట్లో ఉన్నట్టే ఉంది. హాస్టల్లో ఉండడం మనకు అలవాట్లేదు, కానీ ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్ళాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, కేరళ నుంచి వచ్చారు. అండ్ వాష్రూమ్ చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అందరికీ ఒకటే వాష్రూమ్ ఉంటుంది, కామన్ వాష్రూమ్. ఇంకొకటి టాయిలెట్ రూమ్ ఉంటుంది, అది ఎంట్రన్స్లో ఉంటుంది. చూసారుగా, ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంకా మీరు బుక్ చేసుకోవాలనుకో నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ ఉంచుతాను, అలాగే వాళ్ళ డీటెయిల్స్ ఉంచుతాను. వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీరు వెళ్ళేటప్పుడు బుక్ చేసుకోవచ్చు. ప్రైసెస్ వచ్చేసి పర్ డేకి 75 to 85 ధరం ఉంటుంది, మీరు తీసుకున్న షేరింగ్ బట్టి. అండ్ ఫైనల్గా నేనైతే చూసాను బంబుల్ బీ బ్లాక్ కెమెరాని, చాలా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ మనైతే ఈ బ్లాగ్ నేను చేస్తున్నాం. మీకు కనుక బ్లాగ్ని సెలెక్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.